సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్ లో 64 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన తరగతి గదుల భవనంను ప్రారంభించారు. విద్యార్థుల భారతదేశ పౌరులుగా ఎదగాలని, ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల మంచి పేరు తీసుకురావాలని అన్నారు. నాకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని, చదువు విలువ ఇప్పుడు తెలుస్తుంది అని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఒత్తిడిపోయిన ప్రోత్సాహంతో మూడు రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభించిన ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతోమంది స్నేహితులు ఇవాళ వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు, దేశంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి చేతుల్ని ఒకవేళ నేను చదువుకోకపోతే నేను వచ్చిన ఆపేసి నేనేదో సినిమాల్లో గెలిపోయినా వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికేది కాదు. సో అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా కానీ మనం వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటి సరిగ్గా వాడుకోలేకపోతే అదే మేము చెప్పింది అక్కడ. అలాగే అన్న చెల్లెల అనుబంధం అయితేనేమి, లేకపోతే ఒక నిలబడ బహుమతి చేసేది ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రతినిధిగా హిందూ ప్రతినిధిగా మరి నేను అవసరం ఎలా తీసుకుంటూ వెళ్తాము. అలాగే ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇలా